హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఫాట్రక్ 439 ప్లస్ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్లో చాలామంది వెహికల్స్ అయితే చూస్తున్నారు, అలాగే వెళ్ళి తెచ్చుకుంటున్నారు. వెహికల్ సేల్ అయినాక నాకైతే చెప్పట్లేదనమాట నెంబర్ తీసేయమని. అందుకే అట్లా నెంబర్స్ ఉండడం వల్ల చాలామంది ఫోన్లు చేసినప్పుడు వెహికల్ ఎప్పుడో సేల్ అయిపోయింది, నెంబర్ తీసేయట్లేదు అని అయితే చెప్తున్నారనమాట. వాళ్ళు నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా సేల్ అయిపోయింది కదా, నెంబర్ తీసేసేయమని వాళ్ళు నన్ను అయితే అంటున్నారు. ఎప్పుడైనా సరే మీ దగ్గర వెహికల్ వితిన్ హాఫ్ సెకండ్స్లో వెహికల్ సేల్ అయినా లేదా వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చినా సరే నాకు ఒక మాట చెప్తే నేను మీ యొక్క నెంబర్ అనేది తీసేయడానికి ఈజీగా అయితే ఉంటుందన్నమాట. నాకు చెప్పకుండా అట్లానే వదిలేయడం వల్ల ఆ నెంబర్ కొన్ని రోజుల పాటు అట్లానే ఉంటుందన్నమాట. చాలామంది మళ్ళీ ఫోన్లు అయితే చేస్తుంటారు, ఇట్లా సంవత్సరం అయింది మా వెహికల్ సేల్ అయ్యి, 2 నెలలు అయింది మా వెహికల్ సేల్ అయ్యి, ఇప్పుడు వరకు నెంబర్ తీసేయలేదు ఎందుకని అంటున్నారు. అంటే అడిగిన వెంటనే చెప్పినప్పుడు అది ఒక రెస్పాన్స్ అనేది ఎమ్మటే తీసేయడం వల్ల చాలామందికి ఈజీ అవుతుందన్నమాట. అంటే వెహికల్ సేల్ అయింది, నెంబర్ లేదు, దాని గురించి ఆలోచించరు అనమాట. అల్లే మళ్ళీ మీకు ఫోన్ చేయడం కానీ టైం వేస్ట్ ఇవన్నీ అయితే జరుగుతుంది. చాలామంది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చూసేవాళ్ళు కూడా, ఎప్పుడైనా మీ యొక్క వెహికల్ సేల్ అయింది అంటే ఆ యొక్క నెంబర్ తీసేయాలంటే నాకు వెంటనే కాంటాక్ట్ అవ్వండి, నేను నెంబర్ అనేది తీసేస్తాను. ఓకేనా. ఈరోజు చూసుకుంటే మనకి ఫాట్రక్ వెహికల్ అనమాట. ఫాట్రక్లో 439 ప్లస్ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ చూసుకుంటే 2020 మోడల్ వెహికల్ అనమాట. 2020లో అయితే తీసుకున్నారు. 2020 అంటే ఆల్మోస్ట్ మనకి 4 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 4 సంవత్సరాల వెనకమల బండి అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది, రిపేర్ అనే మాట అయితే లేదనమాట. వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో అవుతుందని అయితే చెప్తున్నారు. 700 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందనమాట. 700 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. తీసుకున్న కానీ నుంచి ఇప్పుడు దాకా చాలా తక్కువ అయితే ఇచ్చేయడం జరిగిందనమాట. ఇంజిన్ కండిషన్ కూడా చాలా గుడ్ కండిషన్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఎవరైతే వెహికల్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటారో వాళ్ళకి మాత్రమే తెలిసింది వెహికల్ యొక్క కండిషన్ కానీ, వెహికల్ యొక్క ఇంజిన్ లైఫ్ కానీ, అలాగే ఇన్సూరెన్స్ ఉందా లేదా, అలాగే వెహికల్ యొక్క పేపర్స్ కానీ మొత్తం క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది అనమాట. మినిమం బేసిక్ డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో. అంతేగాని పేపర్స్ ఎప్పుడు దాకా ఉంటాయి, అలాగే పేపర్స్ ఉన్నాయా లేదా, అలాగే పేపర్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి అనేది మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుందన్నమాట. వెహికల్ కండిషన్, అలాగే వెహికల్ యొక్క లైఫ్, అలాగే వెహికల్ యొక్క ప్రైజు, మోడల్ అనేది చెప్పడం జరుగుతుంది. మీరు ఆ యొక్క లొకేషన్కి వెళ్ళినప్పుడు మీకు ఇంకా క్లారిటీగా తెలిసిద్ది అనమాట, ఎలాంటి కండిషన్లో ఉందనేది తెలుసుకోవచ్చు కాబట్టి. ఓకేనా. వెహికల్ వచ్చేసి 2020 మోడల్, 700 గంటలు మాత్రమే తిరిగిందనమాట. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 3,80,000 మాత్రమే చెప్తున్నారు ఓనర్ అనేది. 3,80,000 అంటే ఫైనల్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి ఎవరైతే చూసి తీసుకోవాలనుకుంటారో వెళ్ళి మాట్లాడుకుంటే ఈ 3,80,000 కన్నా కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుందన్నమాట. మన ఛానల్ నుంచి తీసుకునే వాళ్ళకి లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు సిటీలో అవుతుందన్నమాట. నెల్లూరు డిస్టిక్లో నెల్లూరు సిటీలో అవుతుంది. చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఎవరైనా దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి చూసుకోండి, ఓనర్తో మాట్లాడుకోండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. ఓనర్తో మాట్లాడాలనుకుంటే మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా. నెల్లూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వెళ్ళి ఓనర్తో మాట్లాడుకోండి. ఇది నెల్లూరు సిటీలోనే ఉందన్నమాట. వెహికల్ అయితే చాలా కండిషన్లో అయితే ఉంది. తీసుకున్న కానీ నుంచి ఇప్పుడు దాకా 700 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందనమాట. అర్థం చేసుకోండి ఎంత తక్కువ యూజ్ చేయడం జరిగింది అనేది. 4 సంవత్సరాల గాను చాలా తక్కువ అయితే యూజ్ చేయడం జరిగిందన్నమాట. కండిషన్ చూసుకుంటే చాలా కండిషన్లో అవుతుంది. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు, బ్యాటరీ, ఇంజిన్ అన్ని టోటల్ కండిషన్లో అవుతుంది అన్నమాట. వెహికల్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే మీకు ఇంకా క్లారిటీగా అయితే తెలిసిద్ది. ఓకేనా. ఇది వీడియోలో చెప్పాలనుకునేది. ఓనర్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఓనర్తో మాట్లాడుకోండి. అలాగే మీ యొక్క వెహికల్స్ మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఉంటుంది, ఆ యొక్క నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ విధంగా మీ యొక్క వెహికల్ కూడా ప్రకటించడం అయితే జరుగుతుందన్నమాట.